హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు కమ్మటైన మామిడికాయ చేపల పులుసు అండి. ఫస్ట్ ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఆడుకుని దాంట్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ఆ పేస్ట్ రుబ్బుకున్నాం కదండి, అందులో వేసుకుని గసగసాలు, ధనియాలు, జీలకర్ర పేస్ట్ కూడా ఒక స్పూన్ అందులో వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలండి. ఒక స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఒక స్పూన్నర కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చేపలకి ఉప్పు కారం బాగా రాసి ఒక గంట సేపు మ్యాగ్నేట్ చేయాలండి. అలా చేస్తే చేపకి అన్నీ కరెక్ట్గా పడతాయండి. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకుని అందులో వేసుకోవాలి మీకు సరిపోయినంత. ఇప్పుడు బాగా మరుగుతుంది కదండి, చూడండి. ఇలా ఒక క్లాత్ తీసుకుని ఇలా అనాలే కానీ గరిటె పెడితే చేప ముక్కలు అన్నీ విడిపోతాయండి. మామిడికాయ తీసుకున్నాను, చిన్న చిన్న తొక్కతో సహా చెక్కకుండా అవి ముక్కలు అందులో వేసేవాలి. వేసేసి ఇప్పుడు మనం మెంతు పొడి కొంచెం వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఎవరికన్నా తెలుసో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని బాగా మరగనివ్వాలండి పులుసు. మనం మార్నింగ్ పెట్టుకుంటే నైట్కి తింటే చాలా బాగుంటుందండి. నైట్ పెట్టుకుంటే మార్నింగ్ తింటే ఇంకా బాగుంటుందండి. అప్పుడు చేప పులుసు బాగా మరిగింది కదా, కొత్తిమీర వేసుకుని చూడండి చేపని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. చూడండి చక్కగా ఎలా వచ్చాయో. ఇప్పుడు మనం టేస్ట్ చేయాల్సిన సమయం వచ్చిందండి. చూడండి ఇక్కడ మీకు మామిడికాయ ఉడికిందో లేదో చూపించాను. చక్కగా ఉడికిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా